హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో యూట్యూబ్ నుంచి మొదటి పేమెంట్ వితిన్ 3 మంత్స్లో ఎలా పొందాలో స్టెప్ బై స్టెప్ చెప్పుకున్నాం. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ప్రతి ఒక్క యూట్యూబర్ అండ్ కంటెంట్ క్రియేటర్కి ప్రాణాలతో సమానం. అదే ఎందుకు యూట్యూబ్ చాలా ఛానల్స్ని డిమానిటైజ్ ఆర్ రిమూవ్ చేస్తుందో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. చాలామంది యూట్యూబర్స్ తమ సంవత్సరాల కష్టాన్ని కొన్ని క్షణాల్లో కోల్పోతున్నారు. దీనికి గల కారణం యూట్యూబ్ గైడ్లైన్స్ని సరిగ్గా పాటించకపోవడమే. యూట్యూబ్ తన పిచ్చితనంతో ఎప్పుడు ఛానల్స్ను రిమూవ్ చేయదు. ఎందుకంటే తనకంటూ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అవి మనం పాటించలేనప్పుడు మాత్రమే మన ఛానల్ రిమూవ్ చేయబడుతుంది. అందుకే ఈ వీడియోలో ప్రతి ఒక్క గైడ్లైన్ అండ్ రూల్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ముఖ్య సూత్రాలు. యూట్యూబ్లో ఉన్న రూల్స్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ అని అంటాము. ఇవి మెయిన్గా 5 కేటగిరీస్లో ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇందులో మొదటిది స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అంటే మోసపూరిత చర్యలు. చాలామంది క్రియేటర్స్ తెలియకుండానే ఈ తప్పు చేస్తూ ఉంటారు. ఇందులో మొదటిది వీడియో స్పామ్ అంటే వ్యూవర్స్ని మోసం చేయడం. థంబ్నెయిల్లో ఒకటి పెట్టి లోపల ఉన్న వీడియో కంటెంట్ సపరేట్గా ఉంటే దాన్నే వీడియో స్పామ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా రిలీజ్ అయిన మూవీని థంబ్నెయిల్ పోస్టర్లో పెట్టి 3 hours రన్ టైం పెట్టి నేమ్స్ అండ్ ఇమేజెస్తో రన్ చేస్తే దాన్నే వీడియో స్పామ్గా యూట్యూబ్ పరిగణిస్తుంది. నెక్స్ట్ వచ్చే రూల్ ఏమిటంటే మిస్లీడింగ్ మెటాడేటా. సింపుల్గా చెప్పుకోవాలంటే టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న మ్యాటర్కి ఇర్రిలవెంట్గా ఉంటే వాటిని మిస్లీడింగ్ మెటాడేటా అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను కుకింగ్కి సంబంధించిన వీడియోస్ చేస్తే వాటికి సంబంధించిన కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్, టైటిల్స్ మాత్రమే యూజ్ చేయాలి. అలా కాకుండా డిఫరెంట్ లైక్ మూవీకి సంబంధించినవైనా స్పోర్ట్స్కి సంబంధించినవైనా యూజ్ చేస్తే దాన్ని మిస్లీడింగ్ మెటాడేటా కింద యూట్యూబ్ పరిగణిస్తుంది. నెక్స్ట్ స్కామ్స్. ఆన్లైన్లో డబ్బులు ఎలా సంపాదించాలి, ఎటువంటి యాప్స్ యూజ్ చేస్తే మనీ వస్తుంది, లేదా యాప్స్ని ఎలా హ్యాక్ చేయాలి, ఇటువంటి వీడియోస్ చేస్తే వితౌట్ ఎనీ వార్నింగ్ అటువంటి ఛానల్స్ని యూట్యూబ్ రిమూవ్ చేస్తుంది. అండ్ మెయిన్ పాయింట్ ఇన్అథెంటిక్ ఎంగేజ్మెంట్. యూట్యూబ్లో మోర్ దెన్ 10% ఇటువంటి ఛానల్సే ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ని కొనడం, వ్యూస్ని కొనడం అలాంటివి చేయడం వలన ఇన్అథెంటిక్ ఎంగేజ్మెంట్ కింద వస్తుంది. ఆర్ మానిటైజేషన్ టైంలో మన ఛానల్ మానిటైజేషన్ కాలేదనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా అమౌంట్ పెట్టి ఛానల్ మానిటైజేషన్ చేయడం వల్ల ఛానల్ అయితే రిమూవ్ చేయబడుతుంది. అండ్ ఆ మెయిల్తో సంబంధించిన రిమైనింగ్ ఛానల్స్ కూడా రిమూవ్ చేయబడుతుంది. సెన్సిటివ్ కంటెంట్. ఇందులో మెయిన్గా 3 parts ఉంటాయి. మొదటిది చైల్డ్ సేఫ్టీ అండ్ న్యూడిటీ అండ్ సెక్సువల్ కంటెంట్, సెల్ఫ్ హార్మ్. చిల్డ్రన్స్ని ఇబ్బంది పెట్టేటువంటి వీడియోస్ ఏవైనా చేస్తే లైక్ భయంకరమైన స్టంట్స్ చేసినా లేదా వాళ్ళని భయపెట్టేటువంటి ప్రాంక్స్ చేసినా యూట్యూబ్ అటువంటి ఛానల్స్ అయితే వార్నింగ్ పంపిస్తుంది. ఈవెన్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ సెలెక్ట్ చేసినా సరే. అండ్ సెక్సువల్ అండ్ న్యూడిటీ కంటెంట్లో ఇందులో అయితే 0 tolerance. ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ డాక్టర్స్ తప్ప రిమైనింగ్ ఏ ఛానల్స్ అయినా న్యూడిటీ గురించి చెప్తే అటువంటి ఛానల్ని యూట్యూబ్ బ్యాన్ చేస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ హార్మ్. ఆత్మహత్య ప్రయత్నాలు లేదా శరీరాన్ని గాయపరుచుకునేటువంటి వీడియోస్ చేస్తే యూట్యూబ్ అటువంటి ఛానల్స్కి వార్నింగ్ అయితే పంపిస్తుంది. వైలెంట్ అండ్ డేంజరస్ కంటెంట్. ఇందులో 3 parts ఉంటాయి. హెరాస్మెంట్ అండ్ సైబర్ బిల్లింగ్, హేట్ స్పీచ్ అండ్ డేంజరస్ యాక్ట్స్. హెరాస్మెంట్ అండ్ సైబర్ బిల్లింగ్ అంటే ఒక పర్సన్ని తిట్టడం లేదా బూతులు మాట్లాడడం, లేదా ఒకే పర్సన్ని టార్గెట్ చేస్తూ తిట్టినా లేదా రోస్టింగ్ చేసిన కొంత లిమిట్ అనేది క్రాస్ అయితే యూట్యూబ్ నుంచి మన ఛానల్కి అయితే వార్నింగ్ రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ హేట్ స్పీచ్. కులమతాలను విడగొట్టేటట్లు మాట్లాడినా లేదా 2 వర్గాలను విడగొట్టేటట్లు వీడియోస్ చేసిన అటువంటి ఛానల్స్ని అయితే యూట్యూబ్ బ్యాన్ చేస్తుంది. నెక్స్ట్ డేంజరస్ యాక్ట్స్. భయంకరమైన స్టంట్స్, ఫైర్ ఛాలెంజెస్ లేదా ఇల్లీగల్ వెపన్స్ చూపించిన యూట్యూబ్ అటువంటి ఛానల్స్కి అయితే వార్నింగ్ అయితే పంపించడం జరుగుతుంది. కాపీరైట్ క్లెయిమ్ వేరు, కాపీరైట్ స్ట్రైక్ వేరు. కాపీరైట్ క్లెయిమ్ అంటే మీరు ఏదైనా ఒక మూవీ సాంగ్ని యూజ్ చేస్తే ఆ ఒరిజినల్ ఓనర్ మీ ఛానల్కి క్లెయిమ్ వేస్తాడు. ఆ సాంగ్కి మీకు వచ్చే రెవెన్యూ మొత్తం ఆ ఒరిజినల్ ఓనర్కి వెళ్తుంది అండ్ మీ ఛానల్కి ఎటువంటి ఇబ్బంది కలగదు. బట్ యూట్యూబ్కి మీ ఛానల్ మీద ఉన్న ట్రస్ట్ అయితే మాత్రం పోతుంది. అండ్ కాపీరైట్ స్ట్రైక్. మీరు ఏదైనా ఒక వీడియోని కాపీ చేస్తే ఆ ఓనర్ యూట్యూబ్కి నా వీడియోని యూజ్ చేశాడు, స్ట్రైక్ వేయమని అపీల్ చేస్తాడు. అప్పుడు యూట్యూబ్ మీ ఛానల్కి స్ట్రైక్ వేస్తుంది.
90 డేస్లో 3 స్ట్రైక్స్ పడితే మీ ఛానల్ అయితే పోతుంది. మీరు అప్పుడు మొదటి స్ట్రైక్ పడిన వెంటనే యూట్యూబ్ స్కూల్లో ఒక వీడియోని చూసి టెస్ట్ పాస్ అవ్వాలి. అలా చేస్తే 90 డేస్లో ఆ స్ట్రైక్ అనేది పోతుంది అండ్ మీ ఛానల్ కూడా నెక్స్ట్ 90 డేస్ తర్వాత సేఫ్ అవుతుంది. రీయూజ్డ్ కంటెంట్ చాలామందికి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వకపోవడానికి రీజన్ ఇదే. చాలామంది వేరే ఒక క్రియేటర్ చేసిన వీడియోని తీసుకొచ్చి తమ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు, లేదా ఇన్స్టాలో వైరల్ అవుతున్న రీల్స్ లేదా నార్మల్ రీల్స్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టడం వల్ల యూట్యూబ్ అయితే తమ ఛానల్కి రీయూజ్ లేబుల్ వేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల తమ ఛానల్ ఎప్పటికీ కూడా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవ్వదు. 2026 న్యూ ఏఐ పాలసీ. ప్రజెంట్ మనం ఏఐని యూజ్ చేసి వీడియోస్ని చేస్తున్నాం కదా, వాటికి సంబంధించిన కొత్త రూల్స్ అయితే వచ్చాయి. మనం చేసే వీడియోస్ రియలిస్టిక్గా ఉండడం వల్ల ఆల్రెడీ కంటెంట్లో ఎస్ అనేది సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. బట్ చాలామంది అది తెలియక నో సెలెక్ట్ చేయడం వల్ల తమ ఛానల్ అయితే కోల్పోవడం జరిగింది. మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి ఎస్ అనేది సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏఐని యూజ్ చేసి ఒకరి వాయిస్ని సేమ్గా చూపించి తప్పుడు విషయాలు చెప్పించడం వల్ల అటువంటి ఛానల్స్ని యూట్యూబ్ అయితే రిమూవ్ చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తే సరిపోదు, యూట్యూబ్ గైడ్లైన్స్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. అలా ఫాలో అవుతూ వీడియోస్ చేస్తే మీ ఛానల్కి ఎప్పటికీ ఏం కాదు. నేను చెప్పిన విషయాలన్నీ మీకు హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు కూడా నిజంగా హెల్ప్ అయ్యి ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో రిమూవ్ అయిన ఛానల్స్ని ఎలా బ్యాక్ తేవాలో చెప్తాను, ఆ వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్.